ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం అన్నాడో కవి. అదేమీ ఇప్పుడు వింత కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోతోంది. ఎవరు ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా ఏం పర్వాలేదు. ఎవరు ఎవరినైనా ఎక్కడి నుంచైనా కలవచ్చు. రిమోట్ కమ్యూనికేషన్లో రెవల్యూషన్ వచ్చే రోజులు దగ్గరకొచ్చాయి. ఎస్, ఇప్పుడు టెలిప్రెజెన్స్ టెక్నాలజీ ఊపందుకుంటోంది. దీంట్లో వేగం పెరిగే కొద్దీ మనుషుల మధ్య దూరాలు మరింతగా తగ్గిపోయే అవకాశం ఉంది. వీళ్ళ టాక్ వింటే అదేంటో మీకే అర్థమవుతుంది. ఒరే ఇది విన్నావా? టెలిప్రెజెన్స్ టెక్నాలజీలో స్పీడ్ పెరిగిపోయిందట. ఏ టెక్నాలజీ? టెలిప్రెజెన్స్ రా అంటే మనుషులు ఎక్కడో ఉండి ఇక్కడే ఉన్నట్టు కనిపించడం. అవునరా, డిజిటల్ హ్యూమన్స్ ఎక్కడో ఉండి మాట్లాడుతున్నా ఇక్కడే ఉండి మాట్లాడినట్టు కనిపిస్తారు. అదే కదా హాలీవుడ్ సినిమాలో చూసానులే. హాలీవుడ్ ఏముందిరా, రోబో సినిమాలో కూడా చూపించాడుగా. ఆ టెక్నాలజీలోనే ఇప్పుడు స్పీడ్ బాగా పెరిగిపోయిందట. అనుకున్న దానికంటే ఎర్లీగా మనకి అవైలబుల్ అయిపోవచ్చు అన్నమాట. ఇంతకీ ఇప్పుడు నా ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నది నువ్వేనా, నీ డిజిటల్ వెర్షనా? ఒరే ఇప్పుడు జోకులుగానే ఉంటుంది, రేపు రియల్ అయ్యాక నువ్వే అలవాటు పడతావు. ఇంతకీ ఇప్పుడు కొత్తగా ఏమి సాధించారట? ప్రత్యేకించి కొత్తగా నేను చెప్పలేం కానీ అన్ని టెక్నాలజీలు కలిసి ఈ టెలిప్రెజెన్స్ని స్పీడప్ చేసేస్తున్నాయి. అది విషయం. అంటే ఓ పక్క ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఈ రెండింటిలోనూ అడ్వాన్స్మెంట్స్ వచ్చాయా? ఓకే. ఇంకో పక్క హైపర్ రియలిస్టిక్ డిస్ప్లేలు వచ్చాయి, 3D హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్. ఓ పక్క 5G, ఇంకో పక్క ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ల స్పీడ్ పెరిగింది. హై క్వాలిటీ వీడియోను కూడా ఎంతో దూరం పంపించగలిగే టెక్నాలజీ పెరుగుతుంది. వీటికి తోడు AI. మరి ఎన్ని టెక్నాలజీలు కలగలిస్తే ఈ టెలిప్రెజెన్స్ అన్నది అందరికీ అందుబాటులోకి వచ్చేయడం పెద్ద కష్టమేం కాదు. అయినా ఏముందిరా, ఇప్పటికే మొబైల్లో వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నాం కదా. కాకపోతే అప్పుడు డైరెక్ట్గా మనిషే వచ్చి మన ఎదురుగా కూర్చున్నట్టు కనిపిస్తాడు, అంతేనా? వాటిని ఎంత సింపుల్గా తీసేవరా, ఎంత కష్టమైన టెక్నాలజీయో తెలుసా ఇది. సరే ముందర రానివ్వ చూద్దాం. ఇంతకీ ఏంటట దీనివల్ల లాభం? టీచర్ ఎక్కడో ఉన్న విద్యార్థులకి ఎదురుగానే కనిపిస్తూ పాఠాలు చెప్పచ్చు. ఇంకా మెడికల్ రంగంలో కూడా ఉపయోగపడుతుంది, ఇంటర్వ్యూలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాగే కస్టమర్ సర్వీసులు, ఎన్నని చెప్పాలి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. అయితే ఏంటంటావు? ఏముందిరా, మనుషుల మధ్య దూరాలు తగ్గిపోతాయి అంటున్నా. ఏమోరా, నాకైతే అలా అనిపించట్లేదు. మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి అని డౌట్ వస్తుంది. దూరాలు పెరిగిపోతాయా? అదేంట్రా? అవును మరి, రేపు ఈ టెలిప్రెజెన్స్ లాంటివన్నీ వస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో మునిగిపోయినట్టు ఆ వర్చువల్ మీటింగ్లో మునిగిపోతారు, పక్కన పట్టించుకోరు. ఈ టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడం కాదు, పెంచేస్తుందేమో అని డౌట్. నీకు అన్ని డౌట్సేరా.